వరల్డ్ ఛాంపియన్షిప్ లెజెండ్స్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇంగ్లాండ్ ఇండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 3 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసి ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేసింది. ఈ టోర్నమెంట్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే దుమ్ములేపి భారత సీనియర్ ఆటగాళ్లు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా రాబిన్ ఉతప్ప, గురుకీరత్ సింగ్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే భారత్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆశించిన ఆరంభం అయితే లభించలేదు. భారత బౌలర్ల దెబ్బకు ఓపెనర్ పీటర్సన్ 4 పరుగులకు, మరో ఓపెనర్ మస్టర్డ్ 13 పరుగులకు పెవిలియన్ చేరారు. 4వ స్థానంలో వచ్చిన బొపారా 10 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో వన్డౌన్లో వచ్చిన ఇయాన్ బెల్, 5వ స్థానంలో వచ్చిన సామిత్ పటేల్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 73 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బెల్ యాంకర్ రోల్ పోషిస్తూ కాస్త నెమ్మదిగా ఆడగా, సమిత్ పటేల్ మాత్రం దూకుడే అస్త్రంగా రెచ్చిపోయాడు. 25 బంతుల్లో 204 స్ట్రైక్ రేట్తో 3 సిక్సర్లు, 5 బౌండరీల సాయంతో 51 పరుగులు చేసి అదరగొట్టాడు. చివర్లో వచ్చిన ఓవైస్ షా 9 బంతుల్లో 255 స్ట్రైక్ రేట్తో 23 పరుగులు చేశాడు. ఇక బెల్ చివరి వరకు అజేయంగా నిలిచి 44 బంతులకు గాను 134 స్ట్రైక్ రేట్తో 59 పరుగులు చేశాడు. ఇలా ఈ ముగ్గురు బ్యాట్స్మెన్ అద్భుతంగా ఆడడంతో ఇంగ్లాండ్ జట్టు 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 165 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్స్లో హర్భజన్ 3 ఓవర్లకు గాను 16 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. వినయ్ కుమార్, కులకర్ణి చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఆర్పీ సింగ్, యూసఫ్ పఠాన్ వికెట్లేమీ పడగొట్టినప్పటికీ కేవలం 6 ఎకానమీతో బౌలింగ్ చేసి ఆకట్టుకున్నారు. 166 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. రాబిన్ ఉతప్ప, నమనోజా ఇద్దరూ కలిసి మొదటి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. నమనోజా 20 బంతుల్లో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, రాబిన్ ఉతప్ప మాత్రం దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఇదే క్రమంలో 32 బంతుల్లో 156 స్ట్రైక్ రేట్తో 50 పరుగులు చేసి సరిగ్గా అర్ధ సెంచరీ పూర్తి చేసుకుని అవుట్ అయ్యాడు. ఉతప్ప ఆడుతున్నంతసేపు టీమిండియా గెలుపు చాలా సులభం అని అనిపించింది. కానీ ఉతప్ప అవుట్ అయిన తర్వాత సురేష్ రైనా 16 పరుగులకు, యువరాజ్ సింగ్ 2 పరుగులకు వెంటనే అవుట్ అయిపోయారు. దీంతో ఒక్కసారిగా భారత్ జట్టులో టెన్షన్ మొదలైంది. ఛేదించాల్సిన లక్ష్యం ఎక్కువగా ఉండడం, బంతులు తక్కువగా ఉండడంతో ఇండియా ఓడిపోతుందేమో అని అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గురుకీరత్ సింగ్, అలానే ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ కలిసి 5వ వికెట్కు 42 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇర్ఫాన్ పఠాన్ 15 బంతుల్లో 147 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసి అవుట్ అవ్వగా, గురుకీరత్ సింగ్ 17 బంతుల్లో 194 స్ట్రైక్ రేట్తో 33 పరుగులు చేసి వెనుదిరిగాడు. వీరిద్దరూ కీలక సమయంలో అవుట్ అవ్వడంతో టీమిండియా గెలుపుపై మరొక్కసారి అనుమానం మొదలైంది. ఇటువంటి పరిస్థితుల్లో చివర్లో వచ్చిన యూసఫ్ పఠాన్ 5 పరుగులు, హర్భజన్ సింగ్ ఒక భారీ సిక్సర్ కొట్టడంతో భారత్ జట్టు 19 ఓవర్లలోనే 7 వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ కాఫీల్డ్ 4 వికెట్లు పడగొట్టగా, రవి బొపారా 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఓవైస్ షా వికెట్లు దక్కించుకున్నప్పటికీ 2 ఓవర్లకు గాను 10 పరుగులు మాత్రమే ఇచ్చి మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మొత్తానికి టీమిండియా సీనియర్ ఆటగాళ్లు యువరాజ్ సింగ్ నాయకత్వంలో లెజెండ్స్ ఛాంపియన్షిప్ టోర్నీలో అదరగొడుతూ మొదటి మ్యాచ్లోనే విజయాన్ని దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.